హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఏంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారా? ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత గేట్ ఎగ్జామ్ పక్కా రాయాల్సిందేనా? బట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ తీసుకోవాలి, ఇవేవి అర్థం అవ్వట్లేదా? సో వీటన్నిటి మీద మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు కే విష్ణువర్ధన్. హీఈస్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ గో విద్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సో సార్ని వెల్కమ్ చేసేద్దామా? హలో సార్. హలో మేడం. సో మన ఇన్స్టిట్యూట్లో పిల్లలకి ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు, అసలు వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తున్నారు? సో మొదటగా మేము గైడెన్స్ ఇస్తాం మేడం. ఓకే, అంటే ఎవరైనా కానీ వాళ్ళకు కొంతవరకు తెలిసిండొచ్చు, లేదా ఆల్మోస్ట్ 90% వరకు తెలిసిండొచ్చు. దట్ మేబీ 10%. ఒక 10% తెలియకపోతే కొంచెం లాగ్ అయినట్లే అనమాట వాళ్ళ ప్రిపరేషన్లో. సో మేము స్టూడెంట్స్తో ఎక్కువ మాట్లాడతాము. ఓకే, సో లైక్ చాలా మందికి తెలుసు స్టూడెంట్స్కి, లైక్ ఎప్పుడైతే మాకు కాల్ చేస్తారో సో మేము ఆల్మోస్ట్ ఒక్కొక్క స్టూడెంట్ మీద 15-20 minutes మాట్లాడతాము. వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది, ఏ సబ్జెక్ట్లో వాళ్ళు వీక్గా ఉన్నారు, సో ఎందుకు ఈ సబ్జెక్టే స్టార్ట్ చేస్తున్నారు, సో ఇట్లాంటివన్నీ కనుక్కునేదని ట్రై చేస్తాం. ఓకే, అంత సింపుల్ ఏం కాదు మనకు కనుక్కోవడం అనేది. సో ఎక్కువ మందితో మాట్లాడుతున్నప్పుడు మనకి ఇది అర్థమవుతుంది. ఓకే, జనరల్ గా ఏ క్వశ్చన్స్ అడుగుతుంటారు సార్ పిల్లలు? వాళ్ళు మాట్లాడతారు మేడం. ఓకే, యాక్చువల్గా వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. సో మనం క్యాజువల్ గా మాట్లాడాలి ఎప్పుడైనా కానీ స్టూడెంట్ తో. సో వాళ్ళు ఈ రోజు మనకు స్టూడెంట్స్ అవ్వచ్చు, సో వాళ్ళు కూడా ఒక లైఫ్ లీడ్ చేస్తారు, ప్లస్ వాళ్ళు కూడా ఒక మంచి ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తారు తర్వాత. సో వాళ్ళు స్ట్రగ్లింగ్ స్టేజ్ లో ఉంటారు చాలా మంది. సో ఇనిషియల్ గా ఓకే, లైక్ మేబీ చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు చదివేటప్పుడు. సో అన్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ రావాలి. యాజ్ ఎ గైడ్ ఆర్ టీచర్ మనం వాటిని ఓవర్కమ్ చేసేదని ట్రై చేస్తాం. అంటే వాళ్ళు చాలా యంగ్ ఏజ్ లో ఉంటారు, బాయిల్డ్ బ్లడ్ అంటారు కదా, ఏ డెసిషన్ తీసుకోవాలి ఏంటి అని తెలియని ఒక కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంటారు వాళ్ళు. సో అలాంటి టైంలో మీరు ఎలా వాళ్ళకి ప్రాపర్ గా గైడ్ చేసి ఇది బాగుంటుంది, ఇది తీసుకుంటే ఫ్యూచర్ ఉంటుంది, ఇందులో ఈ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇలా ఉంటాయని వాళ్ళతో డిస్కస్ చేస్తారా, లేదా పేరెంట్స్ తో కూడా మాట్లాడడం జరుగుతుంది? డిపెండ్స్ మేడం. అందరూ కూడా వైల్డ్ బ్లడ్ అనేది ఎప్పుడైనా యంగ్ జనరేషన్స్ లో ఉంటుంది. సో అందరూ అంటే డెసిషన్ తీసుకోలేకని కాదు, వాళ్ళు తీసుకుంటారు. సో ప్లస్ ఇనిషియల్ గా 18-19 years లేదా 20-25 years లోపల అందరికి అదే కైండ్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అనేది ఉండదు అనమాట. సో వాళ్ళలోని ఆ టాలెంట్ అయితే ఉంటుంది. సో దాన్ని మనం గుర్తించగలిగితే సరిపోతుంది మేడం. కొంతమంది స్టిల్ పేరెంట్స్ దగ్గర కూడా మాట్లాడతారు అనమాట. కరెక్ట్ డెసిషన్ మేడం. యాక్చువల్గా అయితే పేరెంట్స్ అనే ఆల్రెడీ వాళ్ళు కొంత లైఫ్ చూసింటారు. సో అందువల్ల వాళ్ళ డెసిషన్స్ తీసుకోవడంలో తప్పేం లేదు. మేము అవసరమైతే పేరెంట్స్ తో కూడా మాట్లాడతాము. సో అది ఇంకా మంచి పద్ధతి మేడం. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయి, ఎక్కువగా మనం ఏ సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ తెచ్చుకుంటే ఈ సబ్జెక్ట్ కి ఇంత వెయిటేజ్, ఈ సబ్జెక్ట్ కి ఇంత వెయిటేజ్ అని ఉంటున్నాయి పేపర్లో. సో ఒక్కసారి దాని గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఓకే, ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి నేను చెప్తాను మేడం వీటిలో. సో ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ సబ్జెక్ట్స్ నేమ్స్ ఇంతకు ముందు మెన్షన్ చేశాను. సో లైక్ నెట్వర్క్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఓకే, అలానే సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, నెక్స్ట్ పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, మిషన్స్. సో ఈ సబ్జెక్ట్స్ కోర్ సబ్జెక్ట్స్ అనమాట ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి. సిమిలర్గా మనం ఎలక్ట్రానిక్స్ తీసుకున్నామంటే నెట్వర్క్స్, కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్, ఈడీసీ, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్. సో ఈ విధంగా ఈ సబ్జెక్ట్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అన్నట్లు. సో వీటిని చేసిన తర్వాతనే మనం ఏదైనా వేరే దానికి వెళ్ళాలి. సో వీటిలో మనం ఖచ్చితంగా ఒక మాస్టర్ అయిపోయినట్లు మనం అన్ని చదవాలన్నమాట వీటిలో. సో ఏది మిస్ చేయకూడదు కనీసం అట్లా. ఏ ఎగ్జామ్స్ కన్నా సరే మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. గేట్ కి కూడా ఇంపార్టెంట్ అంటారు. ఒకవేళ ఇంపార్టెంట్ అయితే మ్యాథ్స్ ని కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి? చాలా మందికి భయం ఉంటుంది మ్యాథ్స్ అంటే. యాక్చువల్లీ అయితే మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మేడం. ఓకే, సో ఈవెన్ ప్రజెంట్ మనం చూస్తున్నాం మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఈవెన్ ఎంటైర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అనమాట. మ్యాథమెటిక్స్ అనేది సపరేట్ గా ఒక ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్ ఏంటంటే గేట్ లో మనకు 15 marks వెయిటేజ్ ఉంటుంది అనమాట. 15 మన గేట్ క్వాలిఫికేషన్ మార్క్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 25 నుంచి 30 మధ్యలో ఉండొచ్చు. సో కంపేర్ టు కేటగిరీ అనమాట. సో మనకి 25 to 30 అంటే 15 marks ఇక్కడే వస్తున్నాయి. అంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ తో మాత్రమే టోటల్ గా ఉన్న 15 సబ్జెక్ట్స్ లో మనం ఓన్లీ ఒక సబ్జెక్ట్ తోనే 15 marks వస్తున్నాయి. అంటే 50% ఆఫ్ ద క్వాలిఫికేషన్ మార్క్స్ వస్తున్నాయి. అంత ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్. ఈవెన్ గేట్ ఎగ్జామినేషన్ కే కాదు, సో ఏఈ ఎగ్జామినేషన్ కైనా. సో ఆల్మోస్ట్ లైక్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా చదవాలి, అలానే ఓవర్కమ్ చేయాలి ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ 90% ఆఫ్ స్టూడెంట్స్ కి మ్యాథమెటిక్స్ అనేది ప్రాబ్లం
ప్రాబ్లం మేడం. అంటే మ్యాథమెటిక్స్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ లో చేస్తుంటారు, అది ప్రాబ్లం కాదు. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనేది కొంచెం ప్రాబ్లం. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడో ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో చదివింటారు అనమాట. సో మళ్ళీ ఇప్పుడు 4 years అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ చదవాలన్నది కొంచెం టఫ్ జాబ్. 1-2 యూనిట్స్ బాగా చదువుతారు ఎవరైనా కానీ, రిమైనింగ్ యూనిట్స్ కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు అనమాట. ఒకసారి మనం దాన్ని కాన్సన్ట్రేటెడ్ గా చదివేస్తామంటే అది వర్క్ అయిపోతుంది అంతే. ఓకే, సో అసలు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలంటారు? ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవుతే మనకి మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఉంటుందంటారు? ఓకే, ఇప్పుడు జనరల్గా ప్రజెంట్ ఇండియాలో ఉన్న ఎగ్జామినేషన్స్ తీసుకుంటే మేజర్ ఎగ్జామినేషన్స్ ఇంజనీరింగ్ సంబంధించి ఆల్మోస్ట్ 65-70% అనేది కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది మేడం. ఓకే, అంటే ఖచ్చితంగా మనం సెలెక్ట్ అవ్వాలంటే 65-70% ఆఫ్ మార్క్. అంటే ఏదైనా టార్గెట్ అంటే 100 మార్క్స్ కైనా ఎగ్జామినేషన్, లేదా 150 మార్క్స్ కైనా, లేదా 450 మార్క్స్ కైనా కానీ. ఓకే, కొన్ని ఎగ్జామ్స్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అనేవి 450 మార్క్స్ ఇట్లా మనం రాయాల్సి ఉంటుంది పేపర్. ఓకే, సో వీటి ఏవైనా బేస్ చేసుకోండి, ఒక 70% ఆఫ్ ద మార్క్ మనము చేయగలిగితే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. సో దీనికి మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ మనం సబ్జెక్ట్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి మేడం. ఓకే, ఏది వదిలిపెట్టకూడదు, ప్రతిదీ చదవాల్సిందే. దీనికి ఎంత టైం పడుతుందో మనకు ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి. సో అది గైడెన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. ప్లస్ నెక్స్ట్ ప్రాక్టీస్ అనేది చేయాలి. ఓకే, మనం ఏ ఎగ్జామినేషన్కి అయితే ప్రిపేర్ అవుతున్నామో ఆ ఎగ్జామ్కి సంబంధించిన అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్సే కదా మళ్ళీ ఎందుకు ఇస్తారు ఇదే ఎగ్జామ్ లో అనే డౌట్ ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్స్ మోడల్స్ లోనే క్వశ్చన్స్ ఉంటాయి, అంటే స్టాండర్డ్ సేమ్ మేడం. ఓకే, సో లైక్ ఒక 10 క్వశ్చన్స్ ఒకే స్టాండర్డ్ లో ఉంటాయి. సో నెక్స్ట్ మళ్ళీ అదే స్టాండర్డ్ లోనే ఈ క్వశ్చన్స్ ఉంటాయి, టఫ్నెస్ సేమ్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ ప్రాక్టీస్ అవుతాయి. ఆ క్వశ్చన్ ఎంత ప్రీవియస్ గా ఎంత టైం అయితే తీసుకుంటుందో ఎగ్జామ్ లో కూడా అదే టైంలోనే ఆ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా తీసుకుంటుంది. సో ఇట్లాంటివన్నీ మనకు ప్రాక్టీస్ అవుతాయి అనమాట. సో అందువల్ల ప్రీవియస్ క్వశ్చన్స్ కంపల్సరీగా చేయాలి, ప్లస్ టెస్ట్ సిరీస్ చేయాలి. ఓకే, సో ఈ ఆర్డర్లోనే ఫస్ట్ సబ్జెక్ట్స్ బాగా చదవాలి, సో నెక్స్ట్ ప్రాక్టీస్ బాగా చేయాలి, దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ప్రజెంట్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అంటే బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళకైతే ఇంజనీరింగ్ సర్వీసెస్ క్వశ్చన్స్ కంపల్సరీగా చేయాలి, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కానీ. నెక్స్ట్ టెస్ట్ సిరీసెస్ అనేవి రాయాలి, ప్లస్ రివిజన్స్ అనేవి చేయాలి మేడం. ఇది ఎగ్జామ్ కి ముందు సో 4-5 రివిజన్స్, కంప్లీట్ రివిజన్స్ అనేవి పెట్టుకోవాలి. మాక్ టెస్ట్ అంటే డైలీ టెస్ట్ రాస్తూనే రివిజన్స్ చేసుకుంటూ ఉండాలి. సో లైక్ డైలీ రివిజన్ మనకు షార్ట్ నోట్స్ దగ్గర ఉందంటే, అంటే మనం మొత్తం అన్ని మనకు 10 books 15 books ఉంటాయి మనం రాసిన నోట్స్ అన్ని మనం ఒక రోజులో చదవాలంటే కుదరదు. సో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మనం షార్ట్ నోట్స్ లాగా రాసుకోవాలి. సో అది మనకు బాగా యూజ్ అవుతుంది. సో మన ఇన్స్టిట్యూట్లో ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, పిల్లలకి వాళ్ళు ఎలా మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు? ఓకే, సో టోటల్గా మనకు కేరళలో అలానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇప్పుడు. టోటల్గా మనకు ఇక్కడ హైదరాబాద్ సెంటర్గా తీసుకుంటే సో ఆల్మోస్ట్ 80 members మనకు జనరల్ స్టడీస్ అలానే టెక్నికల్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా ఉన్నారు. సో దీంట్లో స్టూడెంట్స్తో మాట్లాడుతున్నది చాలా తక్కువ మంది. అంటే సో లైక్ ఎవ్రీ వన్ విల్ బి బిజీ మేడం, లైక్ క్లాసెస్లో అందరూ కూడా బిజీగా ఉంటారు. సో ఒక 15 members వరకు మేము స్టూడెంట్స్తో మాట్లాడతాము. సో వాళ్ళ ఫీల్డ్ని బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ అయితే నేను మాట్లాడతాను, ఎలక్ట్రానిక్స్ అయితే అందరూ కూడా బిజీగా ఉంటారు. సో ఒక 15 members వరకు మేము స్టూడెంట్స్తో మాట్లాడతాము. సో వాళ్ళ ఫీల్డ్ని బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ అయితే నేను మాట్లాడతాను, ఎలక్ట్రానిక్స్ అయితే భార్గవ్ సార్ మాట్లాడతారు. సో ఇట్లా కొంతమంది అనమాట, ఫిక్స్డ్ గా నేను నేమ్స్ మెన్షన్ చేయట్లేదు. సో అవసరాన్ని బట్టి, సో ఇప్పుడు అకౌంట్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉంటారు, సో ఇంకొక మేడం మాట్లాడతారు. సేమ్ అట్లా వాళ్ళ డిపార్ట్మెంట్ బేస్ చేసుకొని, వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని, స్టూడెంట్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నాడు, సో ఏమైనా సపోర్ట్ ఏమైనా అవసరం అవుతుందా మాట్లాడదానికని, సో డిఫరెంట్ పర్సన్స్ మాట్లాడతారు. సార్ అసలు పిల్లలు డౌట్స్ అడుగుతూ ఉంటారా? అసలు వాళ్ళకి డౌట్స్ వస్తాయా? వస్తాయి, కంపల్సరీగా వస్తాయి. ఎవరైనా చదివేటప్పుడు ఖచ్చితంగా చదువుతున్నారంటే డౌట్స్ అనేవి వస్తాయి. అదే సార్ నేను అంటున్నా. ఇప్పుడు ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఒకప్పటి చదువుకి ఇప్పటి చదువుకి ఎంత డిఫరెన్స్ ఉంది, వాళ్ళ మీద సోషల్ మీడియా ప్రభావం అనేది ఉంది అని అంటారా? ఉంది, ఖచ్చితంగా ఉంటుంది మేడం. ఓకే, సోషల్ మీడియా అనేది ఈజీ యాక్సెస్ రైట్ మేడం. మనకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ప్రజెంట్. ఓకే, సోషల్ మీడియాలో కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ లైక్ ఇన్స్టాగ్రామ్ మనం తీసుకున్నామంటే, ఇన్స్టాగ్రామ్లో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ సో మెనీ థింగ్స్ ఫర్ ఎడ్యుకేషనల్ ఆల్సో. అంటే మనల్ని మనం ఎట్ సైడ్కైనా మౌల్డ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ అంటే వాళ్ళకి బాగా నాలెడ్జ్ ఉంది, వాళ్ళు ఎటువంటిది చూస్ చేసుకోవాలో వాళ్ళకి తెలుసు. టెంపరీగా కొంతమంది లైక్ ఎంటర్టైన్మెంట్ సైడ్ ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటుంది. ఇట్స్ లైక్ ఈజీ యాక్సెస్
యాక్సెస్, మనం బెడ్ మీద పడుకుని హ్యాపీగా మనం రీల్స్ చూడడం అనేది ఇట్స్ జస్ట్ నార్మల్. ఓకే, సో అంటే దాని టైం దానికి ఇవ్వచ్చు. సో ఆటోమేటిక్గా ఫర్ ఎవ్రీ స్టూడెంట్, అంటే ఎవ్రీ స్టూడెంట్కి ఒక స్టేజ్ అనేది వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఓకే, ఇట్స్ జస్ట్ సమ్ టైం. అంటే ఇప్పుడు మనం 1 hour స్పెండ్ చేసేది ఇన్స్టాగ్రామ్, రేపు పొద్దున్న 15 minutes స్పెండ్ చేస్తాం అనమాట. అర్థం చేసుకుంటారు. ఇట్స్ జస్ట్ నార్మల్ మేడం. ఎవరి మన పిల్లలు మంచి వాళ్ళు అంటారు, అర్థం చేసుకుంటారు. జనరేషన్స్, హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఇంతే మేడం. ఓకే, లైక్ ఇది జనరేషన్స్ పాటు చేంజ్ అవుతూ వస్తుంది. మన టెక్నాలజీ ఇంప్రూవ్ అయినట్లు మన మైండ్ సెట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. వన్స్ అవి చేంజ్ అయ్యే కొద్దీ పిల్లలు కూడా చేంజ్ అవుతూ ఉంటారు. ప్లస్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ నార్మల్ అవుతారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి ఎగ్జామ్స్ రాయాలి అని చెప్పి చాలా బాగా డీటెయిల్డ్గా చెప్పారనమాట. డెఫినెట్గా మా స్టూడెంట్స్కి అర్థం అయిపోయి ఉంటుంది. థ్యాంక్ యూ. సో గైస్, చూస్తున్నారు కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేయాలి, ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి అని అంటే ఏం చేయాలి అని చెప్పేసి మనకి ఈ వీడియోలో అంతా మీకోసం అవైలబుల్గా ఉంది. సో టైం వేస్ట్ చేసుకోకుండా మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచి ర్యాంక్స్ తెచ్చుకోండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఇంకొక వీడియోతో మళ్ళీ నేను ఇంకొక గెస్ట్తో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ వాసవి ఆచార్య అండ్ సోషల్ పోస్ట్ సైనింగ్ ఆఫ్.